ఎడారిలో సెలయేర్లు. నవంబర్ 1. ఆ మేఘము నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయుకుండిరి. సంఖ్యాకాండము 9:19. ఇది విధేయతకు తుది పరీక్ష. గుడారాలను పీకేయటం బానే ఉంటుంది. సిల్క్ పొరల వంటి మేఘ సన్నిధి గుడారం పైనుండి అలవోకగా టీవీగా తేలిపోతూ ముందుకు సాగితే దాని వెంబడి నడిచిపోవటం చాలా హుషారుగా ఉంటుంది. మార్పు ఎప్పుడూ ఆహ్లాదకరంగానే ఉంటుంది. దారి వెంట పోతూ ఉంటే కనపడే ప్రకృతి సౌందర్యం, క్రొత్త ప్రదేశాలను చూడటం, తరువాతి మజిలీ ఎక్కడో అనే ఉత్సుకత, ఇదంతా ఎంతో బాగుంటుంది. కానీ ఉన్న చోటే ఆగిపోవటం అన్నదే బహు కష్టం. ఆ ఉన్న ప్రదేశం గాలి గంత లేకుండా ఉన్నా, సదుపాయాలేమీ లేకుండా ఉన్నా, ఒంటికి ఎంత సరిపడకున్నా, అది మన సహనాన్ని ఎంత పరీక్షించినా, ప్రమాదానికి ఎంత చేరువైనా అక్కడే తిష్ట వేసుకొని కూర్చోవటం తప్ప గత్యంతరం లేదు. కీర్తనాకారుడు ఇలా అంటాడు: ప్రభువు కొరకు ఓపికతో కనిపెడుతున్నాను. ఆయన నా మొరను చెవినిచ్చి ఆలకించాడు. అప్పటి పాత నిబంధన పరిశుద్ధుల కోసం చేసిన పనులను అన్ని కాలాల్లోనూ చేయగలడు. కానీ దేవుడు మనలను కొంతకాలం ఎదురుచూస్తూ ఉండనిస్తాడు. హడలుగుట్టే శత్రువులకు ముఖాముఖిగా, కంగారు పెట్టే పరిస్థితుల్లో ఆపదలు చుట్టుముట్టినప్పుడు మనలను అక్కడే ఉండమంటాడు. అయితే మనం వెళ్ళిపోవాలి, గుడారాలను ఎత్తివేయాలి. ఇప్పటికే సర్వనాశనం అయిపోయేంతలా బాధలు పడి ఉన్నాం. ఈ వడగాలిని, మంటలను విడిచిపెట్టి పచ్చిక బయళ్లను, నదీ జలాలను వెతుక్కుంటూ వెళ్ళవలసిన సమయం వచ్చింది కదా. దేవుని దగ్గర నుంచి ఏ ఉలుకు పలుకు లేదు. మేఘం కదలటం లేదు. మనం కదలటానికి వీలు లేదు. అయితే మన్నా, రాతిలో నుండి నీళ్లు, ఆశ్రయం, రక్షణ మనతో ఉన్నాయి. దేవుడు తన సన్నిధిని మనతో ఉంచకుండా, మన అనుదిన అవసరాలను తీర్చకుండా ఎక్కడా మనల్ని ఆగిపోమని చెప్పడు. యువకుల్లారా, తొందరపడి మార్పు కోసం పరిగెత్తకండి. దైవ సేవకుల్లారా, మీరున్న చోటే నిలిచి ఉండండి. మేఘం కదిలేదాకా మీరు కదలటానికి వీల్లేదు. ఆయన తనకు ఇష్టమైనప్పుడు మీకు అనుమతి ఇస్తాడు. చతికిలబడి ఉన్నాను, లేచి పరిగెత్తాలని కంగారు. కోరుకున్న చోటు వేరే ఉంది. అయితే అంతకన్నా ఆయనపై ఆధారపడాలని ఉంది. నా కుమారి, కదలకు, అన్యులు నశిస్తున్నారు. నేనేమీ చేయలేకున్నాను. వాళ్ళని చారాలనుంది, కానీ దేవునిపై ఆధారపడాల్సి ఉంది. పొందటం మంచిది, ఇవ్వటం మరీ మంచిది. అయితే అడుగడుక్కి, క్షణక్షణానికి, అన్ని వేళల్లో దేవునికి లోబడిపోవటం అన్నింటికంటే ఉత్తమం. ఆమేన్.